వచ్చేసారా? ఇలా ఇవ్వండి. మొదలెట్టారా రిహార్సల్స్? నటశేఖరా, ఇది కొత్త తరువు, కొత్త బాణి. వయస్సు వచ్చిన ఆడపిల్లకి నేర్పవలసింది ఇంటి పని, వంట పని. ఈ తైతక్కలు కాదు, మీరేమనుకోకండి. ఇది భరతనాట్యం అండి. సర్లేండి, మనకున్నది ఒక్కగానొక పిల్ల. డాన్స్ నేర్చుకుంటే తప్ప? అవును డాడీ, నాకు డాన్స్ అంటే ఇష్టం, నేను నేర్చుకుంటాను. చూడమ్మా, పెళ్ళి అత్తారింటికి వెళ్ళాక మొగుడుతో చేయవలసింది కాపరం, డాన్స్ కాదు. మీరేమనుకోకండి. అనుకోను. అలాగే అంటుంటారు. రేపు రండి, మీరేమనుకోకండి. అలాగేనమ్మా, రేపు ఉదయాన్నే వస్తాం, మీరేమనుకోకండి. నటశేఖరా, చూడమ్మా, మీ నాన్నగారు అలాగే అంటుంటారు. రేపు పొద్దున్న పెద్ద డాన్సర్ అయిపోతే చూసి గొప్పగా చెప్పుకునేది ఈయనే. అదెందుకు లేదు, నువ్వు మొదలు పెట్టు డాన్స్. నీ మొగుడిని నేనైనా పేపర్లో ఫోటో వేయించుకుంటా. ఇడియట్స్, ఇడియట్స్. డాడీ, ఇదిగో నా జీతం, లెక్క పెట్టుకో. మమ్మీ మమ్మీ మమ్మీ, నువ్వు కారును అడిగినంటే ఒక్కటి అడుగుతా. అడగను. నాకు 50 రూపాయలు కావాలి. అంతకా చిల్లర కూడా మార్చి తీసుకొచ్చావు. ఎందుకురా? అడుగు, మళ్ళీ అడుగుతున్నావు. ఒరే, దుబారా ఖర్చులు ఏం చేయకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి. అమ్మా, నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను. నాకు 100 రూపాయలు అక్కర్లేదు. అక్కర్లేదు. ప్లీజ్. ఎందుకురా దొంగ తిరుగుడంతా? 50 రూపాయలు కావాలనకూడదు. రాను మరి మీకు సినిమాలు, ఐస్ క్రీమ్ తిన్నాలు ఎక్కువైపోయినాయి. అరే, ఇప్పుడు అడుగునని చెప్పరా. ఎందుకండి 50 రూపాయలు? చెప్పాను కదా, మా చీఫ్ ఇంజనీర్ కూతురు దొరక రేపు బర్త్డే. మంచి ప్రెజెంటేషన్ కావాలి. ప్రెజెంటేషన్ దాకా వచ్చిందన్నమాట వ్యవహారం. డాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారం. నీ సంగతి నా దగ్గర చెప్పు. మా శ్రీరామ్ నిన్ను ఆ అమ్మాయితో హాల్ దగ్గర చూసేయండి. నా విషయం నీకు ఎట్లా తెలిసిపోయింది కదా, అంత చెప్పా. అమ్మ బాబాయ్, ఐ కాంట్ డూ ఇట్. అసలే మన ఇద్దరి కోసం 2 డజన్ పెళ్లి కూతుర్ల లిస్టు తయారు చేసుకుంటున్నామ్మా. ఏమండి ఏమండి, మరి ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోతే హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతానండి. ఈ రాత్రిగా పని చేసి రేపు పెళ్లిళ్ళ విషయం ఆలోచించి. భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నాన్ని దూరం చేశాడు. వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని. జాను, వాడికి వాడు రాజాలో ఎక్కడో పెరుగుతూ ఉంటాడు. వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు, కానీ నా కళ్ళెదట లేడని నేను కుమిలిపోతున్నాను. వెరీ గుడ్. కాకపోతే ఇది కాస్త వేస్తే బాగుండేది. ఎంతసేపు నన్ను వైపు తింటే నీకు సరిపోయి. జీడిపోవాల్సింది సరిపోయి. ఏమిటా మీ గోళ లేకుండా? చెప్పరా, నువ్వు చెప్పు. అదే పర్వాలేదు చెప్పు. ఏం చెప్తాను, రాత్రి మీ అమ్మ నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటో? చేసుకుంటాను. అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. ఏం లేదు, అదే మా బ్యాంక్ ఏజెంట్ గారి అమ్మాయి గీత అని చాలా మంచిదన్నా. మంచి డాన్సర్ కూడా, బాగా చదువుకుంది. అదే మీతో చెప్పి ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నారు. అమ్మా, కాఫీ నేను బ్యాంక్ పంపిస్తానైనా మీరు ప్రేమించుకుంటున్నారు. ఏమిటో జెండా ఒప్పుకుండానే గూడ్స్ బండి దూసిపోయినట్టు నీ చిన్న కొడుకు అలా దూసిపోతాడేంటి? ఉండండి, వాడి ప్రేమ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను. ముందు మీ పెద్ద కొడుకు సంగతి ఏంటో మీరు తెలుసుకోండి. పెద్ద కొడుకు మీ సంగతి ఏంటో తెలుసుకోవాలి. ఏంటంటే మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణగామ గారు తెలుసా? వారి 2వ అమ్మాయి ప్రతి డాడీ నేను కూడా ప్రేమించావా? ఏమండి ఏమండి? వాసు తండ్రి మీరే అనుకుంటాను. అనుకుంటా ఉందిలేండి. నేనే. ఎవరు? నేనెవరో మీ అబ్బాయి చెప్తాడండి. ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెప్తే సరిపోతుంది. చూడండి, చూస్తూనే ఉన్నారు. మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు. అఫ్కోర్స్ అతనికి అర్హత లేదని నాకు తెలుసు, కానీ ట్రాజడీ మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది. ఎంతకంటే పెద్ద సంబంధం తీసుకొస్తానమ్మా అన్నారు, కానీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అంతకంటే పెళ్లి చేయడమే చిన్న ట్రాజడీ కదా అని ఒప్పుకున్నాను నేను.
నేను మాత్రం కట్నాలు ఇవ్వను. ఎందుకో తెలుసా? నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి. పెళ్లి కూడా మీరే చేయాలి, అది మీ అవసరం కాబట్టి. ఎనీ క్వశ్చన్? క్వశ్చన్స్ అన్ని మీవి, ఆన్సర్స్ అన్ని మావి. అంతా విడమని చెప్పారు కదా. ఓకే బాసు, నేను కలెక్టర్ని కలుసుకోవడానికి పెడుతున్నాను. దుర్గనితో మాట్లాడాలని. ఒకసారి అలా ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను. జస్ట్ కాఫీ ఇట్స్ ఆల్ రైట్. అన్నా, ఇందాక నేను చెప్పపోయానే. అర్థమైంది. వారి అమ్మాయి పేరు దుర్గ. నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గను కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్ అంతేనా? యోగం అంటే నీకు ఒక కోడలు డాన్సర్, మరో కోడలు ఇంజనీర్ గారు అమ్మాయి. హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఏమిటండి ఇది? మనం అనుకున్నది ఏమిటి, జరుగుతుంది ఏమిటి? నీ ముఖం జరిగేవి అనుకోకపోవడం మన పొరపాటు. ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి తయారు చేసేవే అమ్మాయిల పట్టి ఇక దాన్ని మూసిపెట్టు. కోడళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. ఏం జాగ్రత్త? రంగనాథం గారు, రంగనాథం గారు, తర్వాత చెప్పాను. పిలిచారా అంటారేమిటండి? అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే. అమ్మా, ఈ అక్షంతలు పెట్టండి. దేనికి? విఘ్నేశ్వర పూజ చేయడానికండి. అబ్బా, అదేదో మీరే కానివ్వండి. గాలి కూడా లేదు. అబ్బా, పంతులు గారు, ఈ అగరత్తులు తీసి కాస్త అవతలు పెట్టండి. కళ్ళు ఒకటే మండుతున్నాయి. నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు, మాట్లాడుకో. నిజంగానే కళ్ళు మండుతున్నాయండి. హాయ్ దుర్గా. హాయ్ మను. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏమిటి? నా ఫ్రెండ్ మను. మీ ఆయన రాలేదా? హలో, ఆయన రాలేదే. ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు. ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చుగా. అమ్మా, మీరు వెళ్ళి అవతల కూర్చోండి. కాస్త మా పని జరగనివ్వండి. అబ్బా, ఆలస్యం సమయానికి వచ్చాను. చాలా సంతోషం. ఎంత అందంగా ఉన్నావు తల్లి. భామా కళాపూలో భామవేక్షం కట్టినట్టున్నావు. చాలా సంతోషం తల్లి. మీరు మా డాన్స్ మాస్టర్. నేనే. నమస్కారం అండి. అబ్బా, ఏమిటి పొగా? అగరొత్తులు మన మూడు కోసం. ఏ మూడో? ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామండి. అది కాదు దుర్గా, ఈ రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం. అబ్బబ్బా, నేను ఈ గదిలో ఉండలేనండి. మీరు వస్తే నాతో రండి, లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను. దుర్గా, నలుగురు ఏమనుకుంటారు? అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం? ఎక్కడికి ఏమిటండి, హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం. అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. ఫస్ట్ నైట్ హోటలా? ఫస్ట్ నైట్ కాబట్టే హోటల్ అంటున్నాను. తప్పదంటావా? అటు వెళ్తే ఎవరైనా చూస్తారు. వెనక్కు మనం చెల్లిపోదా? ఓకే. ఏమండి, ఈ టేప్ రికార్డ్ లో ఒక పాట ఉంది. ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను. గీత, ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జగట్టి డాన్స్ మొదలుపెట్టావనుకో, బయట వాళ్ళు కంగారు పడిపోతారు. అందుకని వదిలే. నా డాన్స్ అంటే చెవు కోసుకుంటానన్నారు. చెవేం కర్మ, రేపు తీరిగ్గా మెడే కోసుకుంటాను. ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్. ఏమండి? గీత ప్లీజ్. గీత, చదువుతున్నది మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి. సమావేశం ఇవాళ ప్రారంభమవుతోంది. 10 వారాల పాటు జరుగుతుంది. తమిళనాడులో
శ్రీ ఎంజి రామచంద్రన్ నాయకత్వంలో ప్రజామండలి సభ్యులన్న అఖిల భారత అన్నా డిఎంకే మంత్రిమండలి Come on, come on. Come, come. Easy, easy. You silly. Come, come. ఏమిటమ్మా ఈ కుక్కలు? నో పొద్దున కుక్కలేరు. కమ్. అత్తయ్య, ఈ జైలు లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం. అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను. మా పెళ్ళైన సందర్భంలో ఫ్రెండ్స్ రాత్రి పార్టీ ఇచ్చారు. వాళ్లే హోటల్లో రూమ్ అరేంజ్ చేశారమ్మా. అంతే. కమ్ కమ్. నో నో కమ్ కమ్ హియర్. కమ్ లక్కీ. నో నో చూడమ్మా, మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు. ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే. అత్తయ్య, కుక్కల అరుపులు ఆపడం కష్టం, రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ. అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి. ఇట్స్ వెరీ సింపుల్. దుర్గా, అబ్బబ్బబ్బా, ఏమిటి న్యూసెన్స్? ఇది ఇల్లా బజారా? ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉంటాయి ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది. నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది. మీ నాన్నగారు డబ్బు కాదు, కుక్కల్ని సంపాదించినట్టున్నారు. అత్తగారు, ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది. సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలేనయ్యో. అంతంత మాటలేదులేమ్మా. ఇప్పుడు ఈ కుక్కలుంటే మాత్రం ఏం చేసినాయి? అత్తయ్య, పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు. కొంచెం గదిలోకి పంపిస్తారా? లక్కీ. అత్తయ్య, కుక్కల స్నానాలకి త్వరగా వేడి నీళ్ళు ఏర్పాటు చేయించండి. లక్కీ, రింకు, కమ్ కమ్ ఆన్, కమ్ ఆన్ ఐసే, కమ్ కమ్ కమ్. యావండి. ఎవరు విన్నారా? విన్నారా కోడళ్ళ సంగతి? వినడానికి ఏముందని మోహం. 45 ఏళ్ల నీ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ వాడు పసిబిడ్డలు 20 ఏళ్ల నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పు. చూడు, నేను రేడియో ఆఫ్ చేశాను. ఇగో అలా బజార్కి వెళ్ళి కుక్కకి ఎలా స్నానం చేయించాలో, ఎలా పౌడర్ అయ్యాలో, ఎలా పాలు పట్టాలో తెలుగు పుస్తకం ఒకటి తీసుకొస్తాను. అంతేకాదు, నువ్వు కూడా కోడలు పొద్దున్న లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో. అంతేనంటారా? అంతకాక ఇంకెంత, వాళ్ళు కోడళ్ళు వచ్చేసారు, మనం జాగ్రత్త పడాలి. ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుంటాను. చిల్లర డబ్బులు చూడు, ఆ కుక్కల పుస్తకం తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. థ్యాంక్ యూ. చూడమ్మా, ఒక్క మాట చెప్పనా? ఆ కుక్కల గురించా? కాదు, నీ గురించి. ఆడది పొద్దున్నే లేచి పూజలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా. ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి. కూలి పనులు చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే లేవలేదు. అయ్యో, ఏమిటండి ఇది? వాడిని కుక్క పిల్లలు అనుకున్నారా, మనుషులు అనుకున్నారా? అలా ఎక్కువసేపు నీళ్ళు నానితే వాడికి జలుబు చేస్తుంది పాపం. అదేమిటమ్మా దుర్గా, ఇప్పుడే నీళ్లు పెట్టి మొదలుపెట్టాను. అదంతా నాకు తెలీదు. మనుషుల కన్నా నీట్గా చూడాలి వాటిని. స్నానం అయ్యాక శుభ్రంగా తుడిచి బ్రష్ చేసి తీసుకురండి. పౌడర్ వేయాలి. హలో, ఇవన్నీ ఉతికి ఆరేయాలి. పనిమేష్ రాలేదమ్మా. అది నా తప్పు కాదు. ఈ బట్టలు ఉతికి ఆరేయాల్సింది. అది మీరు చేస్తారో పనిమేషే చేస్తుందో నాకు తెలియదు.
అదేమిట్రా అప్పుడే వచ్చేసావు ఆఫీసా? అంతకంటే పెద్ద పని వచ్చిందమ్మా, నా పెళ్ళాం పని. ఏమిటి పాపం మార్కెటింగా? ఏం పాపం నీకు అదే కష్టాలా? అమ్మా, ఈసారి నువ్వేమీ ప్రశ్నించకుండా నేను ఇచ్చింది తీసుకోవాలి. ఏమిటి జీతాలా? ఎంత? 50. నాది 50. ఏం లేదమ్మా, గీత చీర కావాలంది. కంచో కాళహస్తో కంచి పట్టు చీర. డ్రెస్సింగ్ టేబుల్ కావాలన్నా మా దుర్గా. మన ఇంట్లో సరైన డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా. పర్వాలేదు లేరా, రండి టిఫిన్ చేద్దరు గాని. నా కోసం దుర్గా వెయిట్ చేస్తుందమ్మా. వస్తాను. గీత నేను సినిమాకి వెళ్దాం అనుకున్నామమ్మా. ఫస్ట్ షోకి టైం అయింది. వస్తానమ్మా.